కొన్ని మీడియా ఛానళ్ళు అయితే వాళ్ళ థంబ్‌నెయిల్ చూస్తే మనందరికీ ఎంత కోపం వస్తదంటే, ఎక్కడో పవర్ స్టార్ చనిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం రా లఫుట్ నా కొడకల్లారా! ఒక్కసారి మీరు మీ గుండె మీద చేసుకొని ఆలోచించుర్రి. హలో! నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద మరొక పెద్ద కుట్రకి తెరలేపిండ్రా. ఎక్కడో ప్రవీణ్ అనే పాస్టర్ చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? హిందువులందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందా? హిందువులందరూ జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఏ ఒక్క సెక్యులర్ గాడు మాట్లాడు. సనాతన ధర్మం పుట్టిన నేల బెంగాల్లో కూడా దాడులు హిందువుల మీద జరిగితే ఏ ఒక్కడు మాట్లాడు. దేశంలో అనేక చోట్ల హిందువుల మీద దాడులు జరిగితే హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే ఆంధ్రప్రదేశ్లో అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే రాముని తల నరికేస్తే ఏ ఒక్క సెక్యులర్ గాడు మాట్లాడు. కానీ సంబంధం లేని విషయంలో సనాతన ధర్మ రక్షకుని లెక్క నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మొరగడానికి అందరు రెడీ అయిపోతారు. ఎక్కడో ప్రవీణ్ అనే పాస్టర్ చనిపోతే ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ ఆ యొక్క సంబంధం లేని విషయంలో పవన్ కళ్యాణ్ గారిని లాగడం ఎంతవరకు సబబు అనేది ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచన చేయాలి. ప్రవీణ్ అనే ఒక పాస్టర్ ఆంధ్రప్రదేశ్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆయన మృతి పట్ల పలువురు స్పందించడం జరిగింది. నిజంగా పోలీసులు కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మేధావులు సూడో సెక్యులర్ వాదులు అసలు అక్కడ చనిపోయిండు, పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తుంటే వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు పిచ్చి పిచ్చి కూతురు అయితే కూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రమాదం ఉందని ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. ఇటు ఆయన ప్రవక్త గురించి తాము మాట్లాడడం జరిగింది. అటు వాళ్ళు కూడా ఆ విధంగానే స్పందించడం జరిగింది. కుహానా మేధావులు సూడో సెక్యులర్ మేధావులు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంది అసలు? ఆయన చనిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని ఛానళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారిని సంబంధం లేని దానికి లాగుతూ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వీళ్ళకి హైప్ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా కొన్ని ఛానళ్ళు బతకలేవు, 4 రూపాయలు సంపాదిస్తారు అంటే పవన్ కళ్యాణ్ అనే పేరే కాబట్టి వాళ్ళ బుద్ధి మారదు. అదేవిధంగా కొంతమంది లుచ్చాగాళ్ళు లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా హిందువులు గమనించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండు. దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ వస్తుంది. హిందువులందరినీ ఆయన జాగృతం చేస్తుండు, అందరినీ ఏకతాటి మీదకి తీసుకొస్తుండు. హిందువులు నిజంగా ఆలోచిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడారో హిందువులందరిలో ఒక ఐకమత్యం అయితే మొదలైంది. హిందువులు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రానున్న రోజులలో కొన్ని రాజకీయ పార్టీలకి, వైసీపీ లాంటి రాజకీయ పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హిందువుల రూపంలో ఒక పెను ప్రమాదం ఉంటుంది. వాళ్ళ ఓట్లకి పెద్ద గండి పడుతుంది. ఖచ్చితంగా రాజకీయ కోణంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాల దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్ పరిపాలనలో అంతర్వేదిలో రథం తగలబడ్డప్పుడు ఎప్పుడైనా మాట్లాడిరా? రాముని తలను తెంపేస్తే ఎవరైనా మాట్లాడరా? ఎన్నో గుళ్ళను ధ్వంసం చేసినప్పుడు ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినరా అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. వీళ్ళకి హిందువుల మీద ఉన్నదల్లా కపట ప్రేమ తప్ప నిజానికి వీళ్ళకు హిందువుల మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఏందో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ అనేవాడు ఖచ్చితంగా జాగృతం కావాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్రను మనం అందరం తిప్పికొట్టాలి. ఎందుకంటే ఎక్కడో ప్రవీణ్ అనే పాస్టర్ చనిపోయాడు, ఆయన చనిపోవడానికి పోలీసులు నిజాలు తెలుస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. అందరం కూడా శిక్షించాలని కోరుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే ఒకే మాట చెప్తాడు. సనాతన ధర్మం అంటే ఇతర మతాలని గౌరవించాలి, తన మతాన్ని ప్రేమించాలని చెప్తాడు. అదే ఆయన పాటిస్తాడు. ఎందుకంటే ఎట్లయినా సరే బదనాం చేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. కొన్ని మీడియా ఛానళ్ళు అయితే వాళ్ళ థంబ్‌నెయిల్ చూస్తే మనందరికీ ఎంత కోపం వస్తుంది అంటే, ఎక్కడో పాస్టర్ చనిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం రా లఫుట్ నా కొడకల్లారా! ఒక్కసారి మీరు మీ గుండె మీద చేసుకొని ఆలోచించుర్రి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల కోసం సొంత డబ్బును ఖర్చు పెట్టి అధికారంలో ఉండి కూడా సొంత పైసల్ని ప్రజల కోసం వెచ్చిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో ఉండి అధికార సొమ్ముని ప్రజలకు వంచి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకోవట్లేదు. సొంత పైసల్ని అధికారంలో ఉన్నాక కూడా సొంత పైసల్ని వంచుతున్న గొప్ప వ్యక్తిత్వం. ప్రజల్లో కుల మతాలకు అతీతంగా అందరి సమానంగా చూసే వ్యక్తిత్వం. తన ధర్మాన్ని ప్రేమిస్తాడు, పరధర్మాన్ని గౌరవిస్తాడు. ఇదే అందరికీ 100 సార్లు సభల్లో చెప్తూనే ఉన్నాడు. అయినా ఇలా బుద్ధి మారట్లేదు. ఎందుకంటే హిందువులందరినీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ ఈయన జాగృతం చేస్తుంది కాబట్టి ఎట్టయినా పవన్ కళ్యాణ్ గారిని బదనాం
చేయాలని ఏకైక లక్ష్యంతో చాలా మంది పనిచేస్తారు. హిందువులందరూ అబ్జర్వ్ చేయాలి. సంవత్సరాల తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి సనాతన ధర్మ రక్షకుని లెక్క కళ్యాణ్ గారు అయితే కనబడుతుండు. సో ఆయనను ఖచ్చితంగా బద్నాం చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న రాజకీయాన్ని ప్రతి ఒక్క హిందువు పసిగట్టాలి. సంబంధం లేని విషయాల్లో ఈ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ మతాలకు చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని ఏ విధంగా అణచివేయాలని చూస్తున్నారో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి తిరిగి వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా హిందువులందరూ మేల్కోండి. పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం. సనాతన ధర్మం పుట్టిన నేల ఇది. ఇలాంటి సనాతన ధర్మం పుట్టిన నేలలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే సనాతన ధర్మాన్ని రక్షకునిగా నిలబడితే అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, ఎలా బదనం చేయాలని చూస్తున్నారో ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాల్సిందే. లేదంటే ఖచ్చితంగా రాను రోజుల్లో మనందరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరి మీద దాడి జరిగినా ఎవరికి ఎలాంటి హాని జరిగినా అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సింది, కఠినంగా శిక్షించాలి. అది ప్రవీణ్ పాస్టర్ విషయంలో కాదు, ఎవరి విషయంలో జరిగినా ఎవరు తప్పు చేసినా అది తప్పే. కాకపోతే దీని వెనకాల నిజాలు బయటికి చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించాలి. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి, అదే పాటించాలి. ప్రవీణ్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు న్యాయం జరగాలి. ఆయన కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తారు, అది డౌట్ లేదు. కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని లాగడం మాత్రం ముమ్మాటికి తప్పే. అది ఎవడు చేసినా కూడా ఖచ్చితంగా రాను రోజులలో పవన్ కళ్యాణ్ గారి పేరును లాగుతున్న ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా గుణపాఠం అయితే ఉంటుంది. అసలు హిందువుల గురించి ఏనాడు ఏ ఒక్కడు మాట్లాడితే మతత్వం అయిపోతుంది, మతపిచ్చి అయిపోతుంది. వాళ్ళు ఏం చేసినా కూడా అది రైట్ అయిపోతుంది. వాళ్ళే అన్ని రైట్ అని చెప్పుకుంటారు. ఆలోచించరు ఎంత పెద్ద కుట్ర హిందువుల మీద జరుగుతుందో. ఖచ్చితంగా ప్రతి హిందువు సంఘటితం కావాలి, ప్రతి హిందువు మేలుకోవాలి, ప్రతి హిందూ జాగృతం అవ్వాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద వస్తున్న ఆరోపణని తిప్పికొట్టాలి. సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగితే ఎలా ఉంటుందో చూపెట్టాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, సనాతన ధర్మం జోలికి వస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క హిందూ సోదరుడు తిప్పికొట్టాలి విమర్శల్ని. మా హిందువుల మీద ఏది జరిగినా నాకెందుకులే అనుకున్నంత కాలం ఇలా సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి లాంటి మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేస్తామని చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు మేల్కొనంత కాలం మరొకరు సనాతన ధర్మం గురించి ముందుకొచ్చి ధైర్యంగా రాజకీయాల్లో ఉంటూ ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజల కోసం, ముఖ్యంగా ప్రజల కోసం తన ధర్మాన్ని రక్షిస్తూ తన ధర్మాన్ని ప్రేమిస్తూ పరధర్మాన్ని గౌరవించే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు తెరలేపుతుర్రంటే మనందరం ఆయన వెనకాల ఉండకపోతే, హిందువులు ఇవన్నీ గమనించకపోతే రానున్న రోజులలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది అర్థం చేసుకోండి.